Biosynthesis of aromatic amino acid shikimic acid pathway. So the shikimic acid is a key intermediate for the biosynthesis of carbon 6 and carbon 3 units. It consists of phenyl propane derivatives. So first of all, the shikimic acid, which is found in the plants, especially in the seeds of Chinese star anise. So it happens in the plants, and which is provides the biosynthesis of some products such as tannins, flavins, coumarins, and valine. So first of all, we go the cycle, which consists of the many components. So first మనకి phosphoenol pyruvate అనేది ఫామ్ అవుతుంది. So which consisting of 3 carbons, and next erythrose 4 phosphate. So here we consisting of the 3 carbons, and phosphorus, hydroxy phosphorus also consist, and next erythrose 4 phosphate. So it consisting the 4 carbons. మనకు phosphoenol pyruvate వచ్చేసరికి మనకి 3 కార్బన్స్ ఉంటాయి. సో విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది హైడ్రో కార్బాక్సిలిక్ గ్రూప్, and next the erythrose 4 phosphate is converted into the 2 keto 3 deoxy 7 phospho D-glucoheptanonic acid. So here from the erythrose 4 phosphate, the removal of the dihydrogen phosphate is happening. So by that we get the 7 carbons compound, which is called as 2 keto 3 కార్బాక్సీ 7 ఫాస్ఫో D-glucoheptanonic యాసిడ్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టోటల్గా 7 కార్బన్స్ ఉంటాయి ఇందులో. సో ఫస్ట్ కార్బన్ అనేది మనకి COH అనేది ఉంటుంది. సెకండ్ కార్బన్ దగ్గర మనకి కీటోన్ గ్రూప్ యాడ్ అవుతుంది. సో మనం ఇక్కడ 2 కీటో అని అనుకుంటాం. సో 3 హైడ్రాక్సీ. సో హియర్ హైడ్రాక్సీ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. సో టోటల్ మనకి 7 ఫాస్ఫో గ్రూప్ D-glucoheptanonic యాసిడ్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఎక్కడ అంటే 7th గ్రూప్ దగ్గర. సో ఇలా మనకి ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో బై రిమూవల్ ఆఫ్ ది డైహైడ్రోజన్ phosphate. Next NADPH plus H plus is added, and which we get the 3-dehydroquinic acid, so which contains the benzene ring, and it also consists the carboxylic group and 3 hydroxy group. So we call as the 3-dehydroquinic acid. Next, the 3-dehydroquinic acid is converted into the 3-dehydroshikimic acid. సో మనము షిక్మిక్ యాసిడ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా బయోసింథసిస్ అవుతుంది ఫ్రమ్ ది ప్లాంట్స్ అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి, సో మనకు 3-dehydroshikimic యాసిడ్ నుంచి మనకి షిక్మిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎలా అంటే బై ది రిమూవల్ ఆఫ్ ది NADP+. సో మనకి ఇక్కడ హైడ్రోజన్ అనేది రిమూవల్ అయ్యి మనకి 3-dehydroshikimic యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. 3-dehydroshikimic యాసిడ్ నుంచి మనకి షిక్మిక్ యాసిడ్ అనేది NADP+ని రిమూవ్ చేయడం వల్ల వస్తుంది. సో ఇక్కడ మనకి కీటో గ్రూప్ అనేది రిమూవల్ అయిపోతుంది. సో వి గెట్ సో సేమ్ యాసిడ్ ఒక కార్బాక్సిలిక్ గ్రూపు OH మీన్స్ హైడ్రాక్సీ గ్రూప్ అనేది మనకి ప్రజెంట్ అవుతుంది. సో నెక్స్ట్ ద షిక్మిక్ యాసిడ్, ఇది ప్రాసెస్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ షిక్మిక్ యాసిడ్ అనేది కొరిసిమిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ కొరిసిమిక్ యాసిడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది కొరిసిమిక్ మ్యూటేస్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ప్రీఫెనిక్ యాసిడ్. ఇప్పుడు కొరిసిమిక్ యాసిడ్ నుంచి మనకి